నమస్కారం అందరికీ. అందరూ బావున్నారా? మనకి ఎంతో ఇష్టమైన పండుగ దీపావళి పండుగ. అయితే దీపావళి అతి త్వరలో రాబోతుంది. అయితే ఈ సంవత్సరం దీపావళి పండుగ 20వ తేదీన జరుపుకోవాలా? లేదా 21వ తేదీన జరుపుకోవాలా? అని చాలామందికి డౌట్ ఉంటది. అసలు అమావాస్య గడియలు ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉంటున్నాయి? లక్ష్మీదేవి పూజ ఎప్పుడు చేసుకోవాలి? నిశిత పూజ ఎప్పుడు చేసుకోవాలి? ధనత్రయోదశి, కుబేరుని పూజలు ఎప్పుడు చేసుకోవాలి? అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ ఉంటది. స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తప్పకుండా దొరుకుతుంది. సో, స్కిప్ చేయొద్దు. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కులభేదాలు చిన్న పెద్ద ఏ భేదం లేకుండా ఆనందంగా జరుపుకునేదే ఈ దీపావళి పండుగ. అయితే మన జీవితంలో ఉన్న చీకటిని తరిమికొట్టి వెలుగులు నింపుతుంది ఈ దీపావళి పండుగ. లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ దీపావళి పండుగని 5 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే ఈ విషయం దాదాపు చాలా మందికి తెలియదు. అవన్నీ నేను ఇప్పుడు చెబుతాను వినండి. 5 రోజుల దీపావళి పండుగ వరుసగా వస్తాయి. తిథులు, తగులు వలన ఒక్కొక్క రోజు 2 పండుగలు ఒకే రోజు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 5 రోజులు దీపావళి పండుగలో ఫస్ట్ డే పండుగ వచ్చేసి ధనత్రయోదశి. ఈ సంవత్సరం ఈ ధనత్రయోదశి అక్టోబర్ 18న శనివారం త్రయోదశి తిథిలో వచ్చింది. ఈ త్రయోదశి తిథి ఏ సమయంలో ప్రారంభం అయ్యి, ఏ సమయంలో ముగుస్తుందో చూద్దాము. 2025 సంవత్సరం అక్టోబర్ 18న శనివారం మధ్యాహ్నం 1:07 గంటల నుండి 25 అక్టోబర్ 19 ఆదివారం మధ్యాహ్నం 1:37 వరకు త్రయోదశి తిథి ఉంది. అయితే ఈ రోజున ధనదేవుడు అయిన కుబేరునిని మరియు లక్ష్మీదేవిని ధనం కోసం పూజిస్తే సంవత్సరమంతా ఆర్థిక సమృద్ధి, సౌభాగ్యం ఉంటుందని చెబుతారు. అందుకే ఈ రోజున ప్రజలు కొత్త బంగారం, వెండి వస్తువులు కొంటారు. అది ధనలక్ష్మి ఇంటికి రావడం అన్నట్లుగా భావిస్తారు. అంతేకాదు కుబేరుని పూజలో మన ఇంట్లో బంగారం వస్తువులు ఉంటే బంగారం వస్తువులు అక్కడ పెట్టి పూజ చేస్తే చాలా మంచిదని పెద్దలు చెబుతారు. ఈరోజే యమ బాధ నుండి కోలుకోవడానికి ఇంటి బయట యమదీపం పెడతారు. అంటే ఇంటి బయట గుమ్మం దగ్గర ఒక చిన్న దీపం పెడితే యమదేవుడు కూడా సంతోషిస్తారు అని అలా దీపం వెలిగిస్తారు. అయితే ఈ పూజ సాయంత్రం సమయంలో చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ 18వ తేదీన కుదరకపోతే 19వన ఉదయం 8-9 మధ్యలో చేస్తే మంచిది. 5 రోజులలో ఇంక నెక్స్ట్ సెకండ్ డే రెండవ పండుగ నరక చతుర్దశి. నరకాసురుడు అనే రాక్షసుని వధించిన రోజే ఈ నరక చతుర్దశి జరుపుకుంటాము. నరకాసురుడు చనిపోయిన సందర్భంగా మనకి నరపీడ వదిలింది అని తలకి, వంటికి నువ్వుల నూనె పెట్టి స్నానం చేయాలి. అంటే మనకి పట్టిన అష్టదారిద్ర్యాన్ని వదిలించుకోవడమే ఈ తైల అభ్యంగన స్నానం అంటారు. ఈ నరక చతుర్దశి సోమవారం 20వ తేదీ వచ్చింది. ఈ పండుగ 19 మధ్యాహ్నం 1:38 నుండి 25 అక్టోబర్ 20 మధ్యాహ్నం 1:37 వరకు ఉంటుంది. ఈ రోజు అష్టదారిద్ర్యాన్ని వదిలించుకునే తైల అభ్యంగన స్నానం 2025 అక్టోబర్ 20 సోమవారం ఉదయం 5-7 లోపల చేస్తే శని అంతా దూరం అవుతుంది అని పెద్దలు చెబుతారు. ఇంకా 5 రోజులలో మూడవ పండుగే దీపావళి. నరకాసురుడు చనిపోయిన తరువాత ఆ ఊరి ప్రజలందరూ ఆనందంగా దీపాలు పెట్టి ఇంట్లో చేసుకునే పండుగే ఈ దీపావళి పండుగ. అయితే ఈ దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటాము. అయితే అమావాస్య ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉంటుంది అంటే 2025 అక్టోబర్ 20 మధ్యాహ్నం 1:37 నుండి 2025 అక్టోబర్ 21 తారీఖు సాయంత్రం 4:03 వరకు ఉంటుంది. అయితే ఇక్కడే అందరికీ డౌట్ ఉంటది. ఏ రోజు లక్ష్మీ పూజ చేసుకుంటే అమ్మవారి కటాక్షం దొరుకుతుంది అని. అయితే ఏ రోజు సాయంత్రం అమావాస్య వస్తుందో ఆ రోజే లక్ష్మీ పూజ చేసుకుంటాము. ఎందుకు అంటే లక్ష్మీదేవి సాయంత్రం సంధ్యా సమయంలోనే ఇంటికి వస్తుంది అని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఏ రోజు సాయంత్రం అయితే ఆ తిథి ఉంటుందో, అమావాస్య ఉంటుందో ఆ రోజునే మనం దీపావళి చేసుకుంటాము.
అంటే 20వ తారీఖున లక్ష్మీ పూజ చేసుకుంటాము. ఏ సమయంలో చేసుకుంటే మంచిది అని తెలుసుకునే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. 20వ తేదీ సాయంత్రం 6:59 నుండి 8:32 మధ్య సమయంలో చేసుకుంటే మీకు ఆ ధనలక్ష్మి కటాక్షం దొరుకుతుంది. ఇంకా 5 రోజులలో 4గవ పండగ బలిపాడ్యమి. అంటే ఇది కార్తీక మాసం మొదటి రోజు వస్తుంది. అంటే అక్టోబర్ 22వ తేదీ వస్తుంది. బలిపాడ్యమి అంటే బలిచక్రవర్తి భూమి మీదకి తిరిగి రావడమే బలిపాడ్యమి అని అంటారు. వామనుని 3 అడుగుతో పాతాళానికి వెళ్ళిన బలిచక్రవర్తి తిరిగి పాడ్యమి రోజు తిరిగి భూమికి వస్తారు. ఈ రోజు పెద్ద పూజలు ఏమి చెయ్యము. మనకి ఈరోజు కార్తీక మాసం మొదలైతుంది. సో, కార్తీక పూజలు చేసుకుంటాము. 5వ పండుగ యమద్వితీయ. ఈ పండుగ కార్తీక మాసంలో 2వ రోజున వస్తుంది. ఈ రోజున సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి సోదరి చేతి వంట తింటే వారికి మృత్యుదోషాలు తొలగిపోతాయని స్వయంగా యముడే వరం ఇచ్చారు. అంటే ఎవరికైతే అక్క లేదా చెల్లెళ్ళు ఉంటారో వాళ్ళు వారి ఇంటికి వెళ్ళి వారు చేసిన చేతి వంట తింటే మీకున్న మృత్యుదోషాలు తొలగిపోతాయని యముడు వరం ఇచ్చారు. ఇది ఏ సమయంలో చేస్తే మంచిది అంటే అక్టోబర్ 20, 25, 23 తారీఖు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి తింటే మంచిది అని శాస్త్రంలో ఉంది. ఇది దీపావళి పండుగ తేదీలు మరియు కథలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీకు ఒక ఆసక్తికరమైన విషయం నేను చెప్తా. దీపావళి రోజున చేసే మీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? చాలామందికి తెలియకపోవచ్చు. అందుకే చెబుతన్నాను. ఎవరైతే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారో లేదా అమ్మవాళ్ళు కానీ, ఆడవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మగవారికి ఎర్లీ మార్నింగ్ అంటే చీకటిలో దీపావళి రోజున చీకటిలో వాళ్ళకి దీపం చూపిస్తారు. దీనివల్ల వాళ్ళకి అదృష్టం కలుగుతుంది అని చెప్పేసి. దానినే మనం దీపావళి నివాళీలు అని అంటాము. దీని గురించి మీకు వీడియో కావాలి అంటే కింద కామెంట్ చేయండి. మరియు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ దీపావళి అందరికీ. అందరికీ ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ మీ ఓం నమః అఫీషియల్ ఛానెల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ హియర్.